హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను మీ మానస. ఈరోజు శృతి స్టోరీకి స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్లో ఈ రోజు నుంచి ద్వేషంతో మొదలైన ప్రేమ స్టోరీ వస్తుందండి. ఈ స్టోరీని అందరూ ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్లో స్టోరీస్ కంటిన్యూగా వస్తాయండి. అదే కాకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదామా? ద్వేషంతో మొదలైన ప్రేమ. విరాట్ ఒక పెద్ద కంపెనీకి CEO. అతడు చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు. అతని దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరిని ప్రేమగా భావిస్తాడు. విరాట్ తన క్యాబిన్లో కూర్చొని ల్యాప్టాప్లో పని చేసుకుంటున్నాడు. అకస్మాత్తుగా ఎవరో అతని క్యాబిన్ తలుపు తట్టారు. విరాట్ వారిని లోపలికి రమ్మని పిలిచాడు. అది ఎవరో కాదు. విరాట్ సెక్యూరిటీ లోపలికి వచ్చాడు. సార్, మీకు ఒక కాల్ వచ్చింది. మీ ఫోన్ అందుబాటులో లేకపోవడంతో అతను నాకు కాల్ చేశాడు. అయితే సరే అని విరాట్ రోహిత్ చేతిలో నుంచి ఫోన్ తీసుకున్నాడు. ఫోన్లో హలో అవతలి వ్యక్తి మాట్లాడడం మొదలుపెట్టారు. అతని మాటలు విని విరాట్ సంతోషం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. ఎలా స్పందించాలో అతనికి అర్థం కాలేదు. అతను మళ్ళీ అడిగాడు, మీరు చెప్పేది నిజమేనా అని అడుగుతాడు. అవునయ్యా, నాకు 100% నమ్మకం ఉంది. అప్పుడు విరాట్ ఆనందం పట్టుకోలేక ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు అని చెప్తాడు. అలా చెప్పి అతను కాల్ కట్ చేసి ఫోన్ రోహిత్ తీసుకో, నువ్వు ఇప్పుడు వెళ్ళవచ్చు. అలాగే స్నేహ నా క్యాబిన్కు రమ్మని చెప్పు అని అన్నాడు. రోహిత్ సార్, కానీ స్నేహ కొద్దిసేపటి క్రితమే బయటికి వెళ్ళిపోయింది అని అంటాడు. సరే, నువ్వు వెళ్ళవచ్చు. సరే సార్ అని రోహిత్ బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక విరాట్ చోటు నుండి లేచి ఉత్సాహంగా, ఓరి దేవుడా, ఆమె తిరిగి వస్తుంది, ఆమె తిరిగి వస్తుంది అని అనుకుంటూ గాల్లో ఎగురుతూ ఉంటాడు. ఆ తరువాత కొంచెం కోపంగా, ఇది ఇంత ముఖ్యమైన విషయం అయితే ఈ ఎదవ ఇంటికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అనుకుంటాడు. కాసేపు ఆగి, ఫోన్ ఎప్పుడు ఉపయోగపడుతుందో నాకు తెలియదు, ఇప్పుడే ఫోన్ చేస్తానని చెప్పి అతను అంశుకు ఫోన్ చేశాడు. కానీ ఆమె ఫోన్ కలవలేదు. అతని 2-3 సార్లు ప్రయత్నించినా ప్రయోజనం లేదు. ఇక దీని విషయానికి వస్తే, ఫోన్ ఎవరు సమాధానం ఇవ్వనప్పుడు దాన్ని ఎందుకు ఆన్ చేసి ఉంచారు అని కోపం తెచ్చుకుంటాడు. తన మనసులో ఈ ప్రపంచంలో తీరిక లేకుండా ఉన్నది నేనొక్కనే అని అనుకుంటాడు. ఇప్పుడు ఆమెకు మరీ ఎక్కువగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇంటికి వెళ్ళి ఆమెతో మాట్లాడాలి అని అనుకుంటాడు. ఎందుకంటే ఆమె సంతోషాన్ని నేను ఒంటరిగా భరించలేను. అలా చెప్పి అతను కంపెనీ నుండి బయలుదేరి ఇంటికి వెళ్ళాడు. గేటు బయట ఒక నల్ల కారు ఆగుతుంది. 12 అంగుళాల హెడ్లైట్ ఉన్న కారులో నుంచి విరాట్ బయటికి వస్తాడు. అతను లోపలికి పరిగెత్తుతాడు. గుంటలో ఉన్న అంశును చూస్తాడు. ఆమె దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటాడు. అంశు పూర్తిగా ఆశ్చర్యంగా ఉండిపోతుంది. ఏమైంది, అంత సంతోషంగా కనిపిస్తున్నావు? కోట్ల విలువైన ఒప్పందంపై ఇప్పుడే సంతకం చేశావా అని అడుగుతుంది. అప్పుడు విరాట్ కొంచెం దూరంగా వచ్చి నిలబడతారు. ఈ వార్త దానికంటే కూడా పెద్దది. అయితే సరే, మరి చెప్పు, అంత పెద్దదా? నేను కూడా వింటా. సరే, నిన్ను సంతోషపరుస్తున్న విషయం ఏమిటో దయచేసి చెప్పు. ఓహో, ఇది ఎంత గొప్ప వాడకంటే మీరు వింటే ఆనందంతో ఉప్పొంగిపోతారు. అయితే అలాగే, కానీ చెప్పండి సార్, నేను వింటా. ఈ అబ్బాయి కోసం ఆమె మళ్ళీ తిరిగి వస్తుంది అని అంటాడు. అలా అంటూ అతను మళ్ళీ అంశును కౌగిలించుకుంటాడు.
మొదట అతను ఎవరి గురించి మాట్లాడుతున్నాడో మనిషి ఇంకా అర్థం కాలేదు. ఆ తర్వాత కొద్దిసేపు ఆలోచించాక అతను ఎవరి గురించి మాట్లాడుతుండో గ్రహించింది. కానీ ఆమెకు అంత సంతోషంగా కలగలేదు. విరాట్ నుంచి కొంచెం వెనక్కి జరిగింది. మరీ ఇంతలా ఉత్సాహపడేంత విషయం ఏముంది? ఆమెకు నువ్వు ఎవరో తెలియదు కదా. ఆమెకు నేను తెలియదని నేను ఒప్పుకుంటున్నాను. కానీ నాలాంటి రహస్య స్నేహితుడు ఆమెకు తప్పకుండా తెలిసి ఉండాలి అని చెప్తాడు. విరాట్, నీకు నిజం పిచ్చి పట్టిందా? అసలు పరిచయం లేని వ్యక్తిని ఇష్టపడుతుందని నువ్వు నిజంగా అనుకుంటున్నావా అని అనగా, ఏంటి మిత్రమా, నన్ను నిరుత్సాహపరచడానికి ఎందుకులా మాట్లాడుతున్నావు అని అనగా, లేదు, నేను ముందు జాగ్రత్తగా నీకు చెప్తున్నాను. నువ్వు సిద్ధంగా ఉంటావు అని నాకు తెలుసు. ఒకటి ఆలోచించండి. ఇప్పుడు మీరు నిజాన్ని అంగీకరించలేకపోతే నేను ఏం చేయగలను చెప్పు అని చెప్పగానే విరాట్ కొంచెం చికాకుగా కోపంగా ఉంటాడు. అప్పుడు అనుషు, నేను ఏం తప్పుగా మాట్లాడలేదు. నీ అంతా వదిలేసి నీ ఉత్తరం రాసి అమ్మాయి ఎప్పుడు వస్తుందో చెప్పు అని అనగానే విరాట్ రేపు సాయంత్రం వస్తుంది అని సంతోషం పట్టుకోలేక మళ్ళీ కౌగిలించుకొని చెప్పాడు. అయితే సరే మరి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో. అంతగా ఉత్సాహపడిపోయి ఆమెకు స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి వెళ్ళొద్దు. సరే, గుర్తు చేసినందుకు. ఇది మంచి ఆలోచన. ఈ ఆలోచన నాకెందుకు తట్టలేదు ఏమో అని అంటాడు. కొన్నిసార్లు మీరు ఇంత పెద్ద కంపెనీకి CEO ఎలా అయ్యారు అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మీ చేష్టలు చూస్తుంటే కొత్తగా ప్రేమలో పడిన వారిలా అనిపిస్తా అన్నారు. ఇక ఈ అమ్మాయికి మీరు ఈ ప్రపంచంలో ఉన్నారని విషయం కూడా తెలియదు. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నారు అని చెప్పగా విరాట్ వెంటనే, అందుకే నేను నా ఉనికిని గురించి ఆమెకి చెప్పబోతున్నాను అని అంటాడు. మరి ఆమె ఎవరో నీకు తెలుసా? మరి తను ఎప్పుడు కలవని, కనీసం మాట్లాడని వ్యక్తి కోసం ఆమె ఎదురు చూస్తుందని నువ్వు అనుకుంటున్నావా? నిజంగా అలా అనుకుంటున్నావా చెప్పు. అనుష్ మాటలు విని విరాట్ ముఖం బాధతో కృంగిపోతుంది. ఒకవేళ అనుష్ చెప్పింది కూడా నిజమైతే అని ఆలోచించడం మొదలుపెట్టాడు. లేదు లేదు, ఆమె నా కోసం ఎదురు చూస్తుందని చెప్పింది. కానీ ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఆమె ప్రియుడివి కాదు, ఆమె కూడా కాదు. నాకు నీ గురించి కొంత తెలుసు. మరి ఆ అమ్మాయి నీ కోసం ఎందుకు ఎదురు చూస్తుంది చెప్పు. వీటన్నిటిని గురించి ఆలోచించడం ఇప్పుడు మరియు రేపటి గురించి ఆలోచించండి. అసలు విషయం ఏదైనప్పటికీ ఆమెతో మాట్లాడిన తరువాత మనకి తెలుస్తుంది. ఈసారి నా మనసులో ఉన్నది ఆమెకు చెబుతాను. 5 ఏళ్ల క్రితం ఆమె భారతదేశం విడిచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మీరు ఇదే విషయం చెప్పాలని అనుకున్నారు, కానీ చెప్పలేకపోయారు. అవును, అయితే ఏంటి? నేను అప్పుడు చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు తప్పకుండా చెబుతాను. అనుష్ ఎగతాళిగా, సరే చూద్దాం. ఈసారి కూడా నువ్వు ఆమెకు చెప్పకపోతే మీ కుటుంబాన్ని నీ మాట వినకుండా నీకు పెళ్లి చేస్తారని నా నమ్మకం ఉంది. కూల్ కూల్, నేను అలాంటిదేమీ జరగనివ్వను. కంగారు పడకు. సరే, నేను అలాగే అని ఆశిస్తున్నాను. ఇదంతా వదిలేద్దాం. రేపు దయచేసి వ్యతిరేక మళ్ళీ గందరగోళం సృష్టించవద్దు. సరే సరే, నీ మాట నేను వింటానులే. విరాట్ ఒక చోట నిలబడకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రాత్రి అయ్యింది. నిద్ర పట్టడం లేదు. కలలో కూడా ఆమె గుర్తొస్తుంది అని ఆలోచిస్తూ ఆ రోజు అలా గడిచిపోయింది. రాత్రి భోజనం తర్వాత అందరూ నిద్రపోయాడు. ఆ రోజు జరిగిందంతా ఆలోచిస్తూ విరాట్ కూడా నిద్రపోయాడు. మరుసటి రోజు ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటారు. ఉదయం కావటంతో విరాట్ సిద్ధంగా తన గది నుండి కిందికి వచ్చాడు. అతను భోజనశాల వైపు వెళ్ళాడు. అక్కడ అప్పటికి అందరూ కూర్చొని ఉన్నారు. అతను అనుషు పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
అందరూ తనని చూస్తుండగా అతను కొంచెం వింతగా అనిపించింది. అతను, ఏమైంది? మీరందరూ నా వైపు ఎందుకు చూస్తున్నారు చెప్పండి అని అడిగాడు. మీరు ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదా అని అనగానే, ఈరోజు నాకు ఆఫీస్ దగ్గర ఉన్న కేఫ్లో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, అందుకే ఆఫీస్కి వెళ్ళడం లేదు అలా చెప్పగానే అప్పుడు అందరూ తినడంలో బిజీగా ఉన్నారు. అప్పుడు విరాట్ ఒక మాట అన్నాడు, నానా నాకు పెళ్ళి కావాలి. ఆ మాటలు వినగానే భోజనం బల్ల దగ్గర ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అందరూ ఆశ్చర్యంగా విరాట్ వైపు చూశారు. మనిషికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె మనసులో ఆ అమ్మాయి వల్ల వీడికి నిజంగా పిచ్చి పట్టింది అని అనుకుంటుంది. విరాట్ నుడిటి మీద చెయ్యి వేసి, ఏమైందిరా నీకు? జ్వరం వచ్చిందా లేక నా చెవులో గింగురుమంటుందా అని అడిగాడు. విరాట్ మాటలు విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఈ మనిషేనా ఇలా మాట్లాడేది అని అందరూ అనుకుంటారు. తన సోదరి వాళ్ళు ఆ మాటలకి నవ్వుకోవడానికి ప్రయత్నించారు. నేను పూర్తిగా బాగున్నాను, నేను కూడా బాగున్నాను. తరువాత అతను తన తల్లిదండ్రుల వైపు చూసి, నాకు నిజంగా పెళ్లి చేసుకోవాలి అని చెప్పాడు. కానీ బాబు అకస్మాత్తుగా ఇలా అంటే ఎట్లా చెప్పు అని అడగగా, ఏంటి మిత్రమా, ఇప్పటి వరకు మీరందరూ నాకు పెళ్లి చేయాలని పట్టుబట్టారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరందరూ ఇలా స్పందిస్తారేంది? సరే, మీకు పెళ్ళే కదా చేసుకోవాలనుకుంటే నాకు అభ్యంతరం ఏదీ లేదు. మేము ఈ రోజు నుంచి పెళ్లి సంబంధాలు వెతకడం మొదలు పెడతాము. ఎందుకంటే మీకు వచ్చిన సంబంధాలు అన్నిటినీ మీరు ఇప్పటికే తిరస్కరించారు కదా. అమ్మమ్మ ఒక్క విషయం ఏమిటంటే, నాకు ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చింది. అలా చెబుతూ అతను కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటి వరకు ఎలాంటి శబ్దం వినిపించకపోవటంతో అతను నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి అందరూ ఆశ్చర్యంగా తననే చూస్తున్నారు. కొద్దిసేపటికి సావిత్రి, ఓహో అయితే అదే సంగతి. సరే, నీకు ఆ అమ్మాయి నచ్చితే మాకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ మేము ఆ అమ్మాయిని వాళ్ళ కుటుంబాన్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పారు. అమ్మమ్మ, విషయం ఏంటంటే ఆమె అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆమె గురించి నాకు ఏమీ తెలియదు. మరోసారి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఏం చెప్పాలో తెలియక అప్పుడు విరాట్, కానీ మనం పెద్దలు కుదిరించిన పెళ్లి చేసుకోవచ్చు కదా, మరి ఆ అమ్మాయి కాదంటే మరి నువ్వేం చేస్తావు అని అడిగిండ్రు. అప్పుడు విరాట్ ఏం సమాధానం చెప్పకుండా తల వంచుకొని కూర్చుండు. అశోక్, సరే నేను ఆ అమ్మాయి కుటుంబంతో మాట్లాడతాను అన్నట్టు చెప్పాడు. ఆ అమ్మాయి పేరేంటి అని అడగ్గా విరాట్ గట్టిగా ఊపిరి పీల్చుకొని స్నేహ అని చెప్పాడు. ఏంటి, ఆ అమ్మాయి పేరు స్నేహానా అని అనగానే విరాట్ తల ఊపాడు. మంచిగా ఎంచుకున్నావు, కానీ ఆమె ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందని నువ్వు అనుకుంటున్నావా? అంటే ఆమె చాలా పేరున్న ప్రసిద్ధినది కదా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆమె ఒప్పుకుంటుందా లేదా అని అడిగినా, ఏంటి అన్నా, మన అబ్బాయికి ఏమైంది? వాడు బాగా సంపాదిస్తాడు, కుటుంబాన్ని ప్రేమిస్తాడు, వాడికి ఇంకేం కావాలి చెప్పు అని అనగానే, సరే ఇప్పుడు నీకు ఆ అమ్మాయి నచ్చింది కదా, నేను ఈ ఒక్కసారి ఆమె తండ్రితో ఈ విషయం గురించి మాట్లాడుతాను అని అనగానే విరాట్ తలూపాడు. ఆ తరువాత అందరూ అల్పాహారం ముగించారు. విరాట్ కూడా ఇంటి నుండి బయటికి వచ్చాడు. అతని వెనకే అంశు కూడా ఫాలో అవుతూ వెళ్తుంది. అసలు ఏం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అనేదే ముఖ్యమని అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటుంది. విరాట్ సంతోషంగా నాకు పెళ్ళి కాబోతుంది అని అంటాడు. ఎన్నో ప్రశ్నకు సమాధానం మీకు కూడా బాగా తెలుసు అంశు. చూడు మిత్రమా, నువ్వు ఆమెను చాలా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు, కానీ ఆమె నీకు సరైనదని నాకు అనిపించడం లేదు. అప్పుడు మరి మీరు ఎందుకు అలా అనుకుంటున్నారో నాకు తెలియడం లేదు మిత్రమా.
కానీ నేను ఆమెను చాలాసార్లు చూశాను. నాకు ఆమె అసలు నచ్చలేదు. విరాట్ చూడు ఎలాగో నాన్న నా పెళ్ళికి ఒప్పుకున్నాడు. వాళ్ళ కుటుంబంతో మాట్లాడతారు కాబట్టి ఆ అమ్మాయి నా అదృష్టంలో లేకపోతే ఆమె నాకు ఎలాగో దక్కదు. ఇప్పుడు మరీ ఎక్కువగా ఆందోళన పడకు. ఆఫీస్కి వెళ్ళు. ఇక నేను రాను. ఈరోజు ఆఫీస్కి రావడం లేదు కాబట్టి మీటింగ్ అయిపోయాక నేరుగా ఇంటికి వెళ్ళిపోతాను. అంశు సరే నేను వెళ్తాను అని చెప్పి ఆఫీస్కు బయలుదేరగా విరాట్ ఒక సమావేశం కోసం కేఫ్కి వెళ్ళిపోయాడు. ఇంకోవైపు జీవన్య తన క్యాబిన్ నుండి బయటకు వస్తే తనీషాగా ఫోన్లో మాట్లాడుతుంది. ఆమె ఫోన్లో మా అమ్మ నేను హాస్పిటల్ నుండి బయలుదేరుతున్నాము. దయచేసి నాకు ఆ కేఫ్ అడ్రస్ పంపించు. నేను కాసేపట్లో అక్కడికి వస్తాను అని చెప్పింది. సరే కానీ త్వరగా రా, త్వరగా వచ్చే ప్రయత్నంలో కారును ఫెయిల్ చెయ్యకు, దాన్ని కారుగానే ఉండనివ్వు అని అంటాడు. నువ్వు నా డ్రైవింగ్ అనుమానిస్తున్నావా? ఆహా, నీకున్న నైపుణ్యాలన్నీ నాకు బాగా తెలుసు కదా, అందుకే అంటున్నాను. ఒకవేళ నువ్వు యాక్సిడెంట్ చేస్తే అప్పుడు నాకేమవుతుంది? నువ్వు జైలుకి వెళ్తావు. ఆ తర్వాత నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు. మరి నిన్ను ఎవరు పెళ్లి చేసుకోకపోతే నీ పెళ్ళిలో నేను ఎలా డ్యాన్స్ చేస్తాను చెప్పు. ఇదిగో చూడు, నీ పెళ్లి కాంట్రాక్ట్ నాకు ఇచ్చావు, నీకు అర్థమవుతుందా? ఆపు అక్క, ఈ విషయాన్ని ఇక్కడికి తీసుకెళ్తున్నావు. ఒకవేళ నా వల్ల యాక్సిడెంట్ జరిగితే ఆ వ్యక్తి గురించి కానీ నా గురించి కానీ నీకు చింత లేదు. నా పెళ్ళిలో డ్యాన్స్ వేయలేనేమో అని చింతిస్తున్నావు ఏంటిది? తను ఓరి దేవుడా, నాకు ఎలాంటి స్నేహితురాలు ఇచ్చావు? సరే మరి ఇప్పుడు నేను వాదించలేకపోతున్నాను. త్వరగా రా. సరే మరి నేను వస్తున్నాను. తర్వాత ఆమె ఫోన్ పెట్టేసింది. ఆమె ఆసుపత్రి నుండి బయలుదేరి తన కారు ఎడ్యుకేట్కి వెళ్ళిపోయింది. జీవన్య మరియు విరాట్ కేఫ్లో వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఎలా మొదలవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఈ స్టోరీ విన్నాక రివ్యూ ఇవ్వండి. మరియు తాజా అప్డేట్ల కోసం నన్ను ఫాలో అవ్వడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్.